ఏపీలో వైసీపీ పార్టీ రాజకీయ చరిత్ర తిరగరాయనుందా? అధికార పార్టీ టీడీపీపై వ్యతిరేకతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు చాలా మంది యువకులు, యువ నాయకులు జగన్ సీఎంని చేయాలని, వారి కలను నిజం చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. అంతేకాక ప్రస్తుతం ఓటు హక్కు లేనివాడు కూడా 2019 కల్లా ఓటు హక్కు రాగానే వైఎస్ జగన్ కి ఓటు వేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కారణం యువకుల కంటే వారి తల్లిదండ్రులకు బాగా తెలుసునంట. ఎందుకంటే ఉద్యోగాలు లేక ఇంటి దగ్గరే ఉన్న వారి పిల్లలను చూసి బాధపడుతున్నట్టు సమాచారం. అందుకే మీ ఉద్యోగాలు రావాలంటే, మేము కడుపు నిండా అన్నం తినాలంటే మీరు జగన్కి ఓటేసి గెలిపించేయండి అని తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్తున్నారంట. ఈ విధంగా యువతను ఒకరికొకరు అనుకొని దాదాపుగా రాయలసీమలో ఒక నియోజకవర్గం నుండి 5,000 మంది యువకులు వైసీపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. ఒక నియోజకవర్గానికి ఇలా అయితే ఏపీలో అన్ని నియోజకవర్గాల మంది వైసీపీలో చేరేందుకు ఎంతమంది యువతులు ముందుకొస్తున్నారో ఇక ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వైఎస్ జగన్ ఆయా జిల్లాల పర్యటన వెళ్ళినప్పుడు చేరే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.